హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సత్యం. ఇప్పుడైతే మన కార్కి రేడియం స్టిక్కర్ అవి వేయించేసాము. రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళాము. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇక ఆర్సీ పర్మిటు నెంబర్ ప్లేట్లు అవి రావడానికి ఒక 5-6 రోజులు పడుతుంది. ఈ రేడియం స్టిక్కర్ వచ్చేసి ఆర్టీఓ ఆఫీసులో వేయించుకుంటే 400-500 తీసుకుంటారు. అదే మనం బయట వేయించుకున్నాము, 310 రూపాయలు పడింది. ఏమేమి వేయించామనేది ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి బయట తీసుకోవడం వల్ల కాస్ట్ తక్కువ పడుతుంది. మనకి ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు. అక్కడైతే మనకి చెప్పినట్టు వినరనమాట, అమౌంట్ కూడా ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు నేను వేయించాను చూడండి, ఏమేమి వేయించాను ఒకసారి చూపిస్తాను. కార్ అవుట్ సైడ్ లుక్ అంతా చూసుకోండి ఒకసారి. ఇదిగోండి, ఒకసారి కార్ అయితే చూసుకోండి. స్టిక్కర్లు అయితే వేయించిన వైట్ కలర్ స్టిక్కరు, ఇటు సైడ్ ఒకటి, మళ్ళీ ఇటు సైడ్ ఒకటి. ఇది తర్వాత వచ్చేసి డోర్లకి ఎల్లో కలర్ స్టిక్కర్ పెట్టించాలన్నమాట. ఇది 4 డోర్లకి 4 స్టిక్కర్లు. మళ్ళీ ఎక్స్ట్రాగా నేను ఇదిగోండి ఇది ఒకటి వేయించాను, పెట్రోల్ అని రాయించాను. మళ్ళీ బ్యాక్ సైడ్ ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది రెడ్ కలర్ స్టిక్కర్ రెడ్ కలర్ రేడియము మోటార్ క్యాబ్ అని పేరు రాపించాను. సేమ్ టు సేమ్ 2 డోర్లకి 2 ఎల్లో కలర్ స్టిక్కర్లు ఇవైతే వేయించాను. వీటికి అమౌంట్ వచ్చేసి 310 రూపాయలు తీసుకున్నాడు బయట కాబట్టి. అదే అక్కడైతే ఆర్టీఓ ఆఫీస్లో అయితే ఈ డోర్లకి స్టిక్కర్లు వేయలేదు, కానీ వెనక ముందు వేసాడు స్టిక్కరు, మోటార్ క్యాబ్ అని ఒక పేరు రాశాడు. దానికి ఏమో 400 రూపాయలు తీసుకుంటాడు అనమాట. ఇంతకుముందే నా ముందే ఒక స్విఫ్ట్ డీజర్ బండికి అయితే వేశారు, చూశాను అనమాట. అమౌంట్ అనేది 400 తీసుకు మనం బండి తీసుకున్నప్పుడు కూడా ఇదిగోండి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే లేవు. ఇదిగోండి డోర్కి సేఫ్టీ ప్యానల్ ఇవైతే లేవన్నమాట. ఇవి మొన్న వచ్చి ఫిట్ చేసి వెళ్ళారు. ఇదిగోండి ఈ సైడ్ బీడింగ్లు ఇవేవి లేకపోయేవి, మొన్న వచ్చి వాళ్ళు వేసేసి వెళ్ళారు షోరూమ్ నుండి. ఇవన్నీ వేయించాను అనమాట సైడ్ల డోర్లకి. తనకైతే కార్లోకి ఈ విధంగా ఉంది. రిజిస్ట్రేషన్ అయిపోయింది. నెంబర్ ప్లేట్ వచ్చాక ఇక పేపర్లన్నీ వచ్చాక అప్పుడు ఇక ఆన్లైన్లో పెట్టేసి వర్క్ స్టార్ట్ చేయడమే. ఇక ఇక్కడైతే ప్రస్తుతానికి ఇలా ఉంది.